గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నిన్న మేము పంటికి రూట్ కెనాల్‌లో భాగంగా ఒంగోలు అయితే రావడం జరిగింది దేవి దంత వైద్యశాలకి. 4 సార్లు తిరగాలన్నారుగా. ఇప్పుడు రూట్ కెనాల్ చేశారు. మూడోసారి క్యాప్ కొలత తీసుకోవడానికి పిలిపించారండి. ఇక్కడికొచ్చి నేనైతే పంటికి క్యాప్ కొలతిద్దామని అక్కడ వెయిట్ చేస్తే గంట ఆగి రమ్మన్నారు. గంట సేపు కూర్చుంటే మా ఆవిడకి ఎక్కడికొచ్చినా సోడా తాగాలంటది. ఎలాంటి సందర్భంలో ఆమెకు కావాల్సిందైతే ఆమెకు కావాలి. సరే అక్కడ మొత్తం వెతికితే ఒక సోడా బండి అయితే కనపడింది. ఆమెమో స్వీట్ సోడా కావాలంది. అక్కడ ఈమె అదృష్టానికి తగ్గట్టు అక్కడ స్వీట్ సోడా లేదు. నిమ్మకాయ సోడా ఉందన్నారు. నిమ్మకాయ సోడా నాకు వద్దు అంది. సరే మామూలు సోడానే తాగమని చెప్పాను. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మామూలు సోడా అయితే తాగుతుంది. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఒంగోలు నిన్న 60 అడుగుల రోడ్లో. ఇంకా అక్కడ సోడా తాగి మళ్ళీ అక్కడికి పోయి అక్కడ కాసేపు వెయిట్ చేసామండి. వెయిట్ చేసిన తర్వాత మిమ్మల్ని కాసేపు ఆగండి మీకు ట్రీట్మెంట్ చేస్తామన్నారు. అంటే నేను కొంచెం సోమవారం రద్దీ ఎక్కువగా ఉందండి. ఆ తర్వాత ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఏం లేదు, క్యాప్ కొలత తీశారు. ఇక్కడ కొలత తీసిన తర్వాత మీరు మళ్ళీ ఈసారి మేము ఫోన్ చేస్తాం క్యాప్ వచ్చిన తర్వాత అన్నారు. డబ్బులు కట్టిపోమన్నారు. ఇంతలాగా మా ఆవిడకి కూడా ఒకసారి పళ్ళు చెక్ చేపిస్తే వాళ్ళల్లో ఏం ట్రబుల్ ఎందుకు లేదు, ఉంది, ఒక పన్ను పుచ్చింది, ఇంకొక పన్ను కూడా పుచ్చింది, ఆల్రెడీ ఇంత ముందు పెట్టిన సిమెంట్ అయితే పోయిందన్నారు. ఆ సిమెంట్ పెట్టించి ఇంకా బయటకు వచ్చాం. సరే ఇంకా ఆ సంగతి తర్వాత చెప్తాను. ఇంకా వస్తా ఇది విందు భోజనం అనే హోటల్ ఒకటి ఉందండి బైపాస్ రోడ్లో, మనకి నెల్లూరు రూట్లో, ఒంగోలులో బైపాస్ నెల్లూరు రోడ్లో అనమాట. ఆ విందు భోజనం అక్కడికైతే వెళ్ళాము. అందరు చాలా గొప్పగా చెబుతుంటే మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ చూస్తే బాగానే గాంభీర్యంగానే ఉంది. చూడండి చాలా క్లాస్గా ఉంది. అక్కడ 230 రూపాయల భోజనం ఏసీలో, 120 రూపాయల భోజనం నాన్ ఏసీలో జనరల్. ఇక్కడ పోయిన తర్వాత ఈయన ఏంది అసలు స్పెషల్ అని చెప్తే అరిటాక్ వేశారు. అరిటాక్ వేసిన తర్వాత అది ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు, 1/2 లీటర్ బాటిల్ నాకు మా ఆవిడకి ఇద్దరికి. సంగటి పెట్టారు. సంగట్లోకి వచ్చేసి దీంట్లో బెండకాయ పులుసు వేశారు. ఇదే స్పెషల్ ఇక్కడ. ఆ తర్వాత స్వీట్ పెట్టారు, కేసరి. ఆ తర్వాత పుదీనా రైసు, టమాటో రైస్ అని అనుకుంటున్నాను నేను. అవి 2 పెట్టారు. అవి కావాలంటే మళ్ళీ కూడా అడిగితే పెడుతున్నారు. మనకి అన్నం ఎక్కువ ఇష్టం లేని అవి కూడా ఎక్కువ వేపుచుకుని తినొచ్చు అనమాట. ఇంక ఏమేమి వడ్డించారో చూడండి. ఇగో ఈ పక్కనే ఈ మొక్కలు గిక్కలు ఉండే అనమాట మన టేబుల్ పక్కనే. అటు పక్క ఓపెన్ ప్లేస్, అటు పక్కన ఏసీ హాల్ అనమాట. కొంచెం చల్లటిగా గాలి రావడానికి అట్లా ఓపెన్ కట్టించారు. ఇది పుదీనా రైస్ అని నేను అనుకుంటున్నా. ఆ తర్వాత వచ్చేసి బాగా అది లెమన్ రైస్, టమాటో రైస్ అని అనుకుంటున్నాను. లెమన్ కాదు, టమాటో రైస్. వీటిలోకి కర్రీస్ ఏమి ఇచ్చారంటే ఇంకా చూడండి, ఉర్లగడ్డ, గోంగూర, పప్పు, ఇకపోతే మనకి నంజుకోవడానికి పకోడీ ఇంకా ఇవి ఇచ్చారనమాట. నెయ్యి కూడా ఉంది. ఆ తర్వాత చిప్స్ ఇచ్చారు, 2 ఉప్పుడు మిరపకాయలు ఇచ్చారు. ఇకపోతే కారపొళ్ళు 2 రకాలు వేశారు. నేను ఆ 2 రకాల కారపొళ్ళు ఏదో కూడా నాకు తెలియదు. పప్పుల కారం అనుకుంటున్నా. 2 పప్పుల కారమే కావాలి. కొబ్బరి కారం, పప్పుల కారం రెండిట్లో కలిపి నెయ్యి వేయించుకున్నాను నేను. కారపొడితో కాసేపు తిని నేను, మా ఆవిడైతే నెయ్యి వేయించుకోలేదు, పప్పులో నెయ్యి వేయించుకుని, పప్పు నెయ్యి బాగానే ఉంది. ఇంకా తర్వాత సాంబారు, రసం నాకు అంతగా నచ్చలేదు వాస్తవం చెప్పాలంటే. రాగి సంగటి అన్నీ బాగానే ఉండేవి, ఆ రైస్ అంతా. ఇంకా లాస్ట్లో నాకు నచ్చింది ఏంటంటే గడ్డ పెరిగేశారండి ఎండకి. గడ్డ పెరుగు మనం అడిగిన కాడికి వేశారు. అప్పటికి ఒక పక్క చెమట పోస్తూ ఉంది ఎండకి ఓపెన్లో కూర్చోవడం వల్ల. అలా ఉంది హోటల్ చూడండి. బాగా కట్టి కుర్చీలు బాగా నీట్గా ఉన్నాయి అనమాట. అక్కడ ఇంక తినేసి ఇంకా శుభ్రంగా చెమట పట్టింది చూడండి. ఇంక తుడుచుకొని వస్తున్నా. మధ్యలో ఓపెన్ ప్లేస్ ఉంది. అటు పక్క ఏసీకి, ఇటు పక్క నాన్ ఏసీకి. ఇటు బయటకు వచ్చాను. అక్కడ కిల్లీకి పొట్లాలను కట్టించి పెట్టి ఉన్నారు. నేను అనుకున్నా ఫ్రీ అనుకొని కిల్లీ ఇస్తారా ఇక్కడ అని అడిగాను. నేను అసలు మామూలుగా తినను, అడిగాను మనం యూట్యూబ్లో చెప్పడానికి. లేదు, 20 రూపాయలు కట్టి కౌంటర్లో డబ్బులు కట్టి 20 రూపాయలు కట్టి తీసుకొచ్చుకుంటే టోకన్ తెస్తే ఇస్తాను అన్నాడు. ఓహో, అయితే మాకు అవసరం లేదులే అని చెప్పాను. ఇంక విషయం ఏంటంటే 120 రూపాయలు జనరల్ భోజనం అండి, 230 రూపాయలు ఏసీలో కూర్చుంటే భోజనం. పార్సల్ అయితే 200 అండి వీళ్ళ దగ్గర. నాకైతే యావరేజ్గా అనిపించింది. పెరుగు అన్నం అయితే బాగా నచ్చింది. నాకైతే యావరేజ్ అనిపించింది. నేను ఉన్నట్టు వాస్తవం చెప్పాలి కదా. మనకి రమ్యాలో అక్కడెక్కడ తింటే 120 రూపాయలు. దానికన్నా అంత క్వాలిటీ నాకు అనిపించలేదు. కాకపోతే కొంచెం గడ్డ పెరిగేశారు. నాకైతే రమ్యాలోనే నచ్చింది. కాకపోతే క్లాస్గా ఉంది. రమ్యాలు ఏంటంటే బస్ స్టాండ్ ఎదురు బాగా రద్దీగా ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి భోజనం చేసి ఇంకా ఎండ 2 గంటల 22 నిమిషాలకి అక్కడి నుంచి బయలుదేరాము. అక్కడి నుంచి బయలుదేరి వస్తా దారిలో ఒక పుచ్చకాయల బండి కనపడితే మా ఆవిడ కర్నూలు రోడ్లో పుచ్చకాయలు తీసుకుందాం ఉంది. ఎందుకు ఇక్కడి నుంచి బరువు మోసుకొని పోవటం ఎండకంటే తీసుకుందాం, మన ఊర్లో అంత బాగుండవు కనిగిరిలో అని చెప్పింది. అది కూడా వాస్తవమే. మా ఊర్లో పుచ్చకాయలు తెస్తే ఎందుకు ఒక పక్క డ్యామేజ్ అయింది, అంత టేస్ట్ రాదు. ఇక్కడ ఈ పుచ్చకాయలు మటుకు బాగుండే, నేను తెచ్చి కోసుకుని తిన్నా మేము. 2 కాయలు కాటా పెడితే 6 కేజీలు వచ్చినాయి. 6 కేజీలు 120 రూపాయలు అక్కడ చెల్లించి వచ్చానమాట. అక్కడ పక్కన మీకు ఆ స్కాన్ అది అక్కడ డాట్స్ వేసింది. ఎందుకంటే స్కానర్ కనపడుతుంది, పొరపాటు తప్పకుండా కొడతారని చెప్పి అది అంతవరకు కాన్ రాకుండా చేశాను అనమాట. తెలియక తీసి స్కానర్తో కూడా తీస్తుంది మా ఆవిడ. అక్కడి నుంచి పుచ్చకాయలు తీసుకొని బ్లర్ వేసింది.
పుచ్చకాయలు తీసుకొని ఇంక మేము బయలుదేరాము ఆ ఎండకి. ఇక్కడి నుంచి బయలుదేరితే 2:30 అయింది టైము. మేము నిన్న ఏంటంటే కొత్త హోటల్ చూపించాను వెళ్ళాం కానీ వస్తా వస్తా దారిలో మనకి అదే ఫాస్ట్ ఫుడ్ కర్నూలు రోడ్లో వర్మ ఫాస్ట్ ఫుడ్ ఉందండి. అక్కడ కానీ మనం భోజనం చేసినట్టయితే 120 రూపాయలు అనుకుంటా భోజనం. 120 రూపాయల భోజనం అక్కడ బాగుంటుంది. పైగా అక్కడ మనం వెజ్ రైస్ కానీ తీసుకుంటే వెజ్ బిర్యానీ కానీ తీసుకుంటే 60 రూపాయలు 60 రూపాయలు అంత అక్కడ వెజ్ బిర్యానీ తీసుకుంటే బాగుంటుంది అక్కడ టేస్ట్గా. కాకపోతే అందరూ విందు భోజనం ట్రై చేసాము. ఇంకా వస్తా దారిలో చేంకుర్తి దగ్గర సాగర్ కాలువ నీళ్ళు వదిలిండారండి ఎండాకాలం. అక్కడ చెట్లు బాగున్నాయి బైపాస్ రోడ్లో. ఆ సాగర్ కాలువ కాడ కాసేపు ఆడ నేను కాసేపు నుంచొని కాస్త రెస్ట్ తీసుకుని చల్లటి గాలి వస్తుంది అటు వాటర్ వెళ్తుంది కాబట్టి. ఇంకా రోడ్డు ఎమ్మటి చెట్లు ఉండి ఒక పాటకి స్టెప్ వేస్తే మన సబ్స్క్రైబర్ ఒకరు అన్నారంటే మీకు అనుకున్న దాని మీద బిల్లు తగ్గింది అందుకు స్టెప్ వేస్తున్నారు. బిల్లు ఏం తగ్గలేదండి, చెప్పినట్టుగానే తీసుకున్నారు. ఇంకా బిల్లు పెరగటం ఏంటంటే మావిడికి ఎక్స్ట్రా చూపించిన వాళ్ళు బిల్లు పెరిగింది. ఇందుకు ఇప్పుడు హాస్పిటల్ ముచ్చట చెప్తా. ఈ హాస్పిటల్ ముచ్చట ఏంటంటే మనకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి 5,000 రూపాయలు ముందుకు తీసుకున్నారు. నిన్న క్యాబ్కి వచ్చి 6,500 తీసుకున్నారు. మొత్తం 11,500 అయింది. నా వరకు ఓపీ 200 11,700 అయిందండి. ఇంకా మందులు వచ్చేసి ఫస్ట్ సారి తీసుకుంది 260, తర్వాత రెండోసారి తీసుకుంది 59 రూపాయలు. అవి 300 వేసుకుంది. అప్పుడు 12,000 అయింది. నిన్న మా ఆవిడకి వచ్చేసి ఒక పంటికి సిమెంట్ పెట్టించా 1,200, ఓపీ ఒక 200 1,400 13,400. మా అమ్మాయికి అసలు ఫస్ట్ పోయింది మా అమ్మాయికి చూపిద్దామని మార్చి 4వ తారీఖు. మా అమ్మాయికి ఇప్పుడు అవసరం లేదు అమ్మ అని చెప్పాడు డాక్టర్ గారు. 2 పళ్ళకి సన్నరంధ్రాలు ఉన్నాయని. ఆమెకి ఖర్చు మిగిలిందని చెప్పి ఆ రోజు ఆనందపడ్డా. కానీ తర్వాత వచ్చిన కానీ నాకు మొదలైంది పంటి నొప్పి. ఇక అక్కడ ఆ హాస్పిటల్ వరకు మాకు మొత్తం 13,600 ఖర్చు అయింది హాస్పిటల్ వరకు, పై ఖర్చులు కాక. ఇక కనిగిరిలో నేను డంత్రా ముందు అక్కడ ఒంగోలు పోయి వచ్చిన తర్వాత మా అమ్మాయి చూపించిన తర్వాత నాకు ట్రబుల్ మొదలైంది అన్నారుగా. ఆ నొప్పి తట్టుకోవాలి కనిగిరిలో పోతే ఇక్కడ పళ్ళు అవి క్లీన్ చేసి ఇక్కడ 1,400 తీసుకున్నారు. ఇంకా నొప్పి తగ్గ ఒంగోలు వెళ్ళాను నేను అనమాట. మొత్తానికైతే 19 రోజులు నొప్పి భరించాను. నేను ఎగిరింది చెప్పేసింది. ఇక్కడ అయ్యే ఖర్చులు డబ్బులు ఖర్చు ఎట్టా అవుతాయి ఏడుస్తూ ఉంటే ఏమైందని అందుకని ఒక పాటకు స్టెప్ వేసాను ఇక్కడ చల్లగా వాటర్ వస్తుందని. అది చూసి ఖర్చు తగ్గింది అనుకుని ఖర్చు ఏం తగ్గలేదండి. మార్చి నెలలో ఖర్చు మోగిపోయింది. పళ్ళకి సంబంధించి 15,000 చిల్లర అయింది మొత్తం. ఇంక నెక్స్ట్ మంత్ మళ్ళీ మావిడికి ఒక పంటికి సిమెంట్ పెట్టించాలి, తర్వాత పళ్ళు క్లీన్ చేయించాలి, మా అమ్మాయికి 2 పళ్ళకి సిమెంట్ పెట్టించాలి. అది నెక్స్ట్ మంత్ ఖర్చు చెప్తాను. అందువల్ల మనకు అయ్యే ఖర్చులు అట్టా అవుతాయి. దిగులు పడి బాధపడితే ఎట్ట కుదిరిద్ది అని చెప్పి ఇక ఒక దశ దాటిపోయిన తర్వాత మనం ఇంకా లెక్కలేసుకోం. ఇంకా మనకు ఏం అర్థం కాదు. ఇంకంతా భారం అంతా భగవంతుడి మీద వేసేస్తాం అనమాట. అందుకని ఇంకా వెంకటే ఏడుకొండలవాడు దయ అని చెప్పి అంతా ఆయన దయ అని చెప్పి ఇంక నేను హ్యాపీగా ఉల్లాసంగా అక్కడ పాటకు స్టెప్ వేసాను. అందుకు బండ్లు దూసుకుపోతున్నాయని చెబుతున్నాను. అక్కడ నుంచుంటే మాకు భయం వేసింది బైపాస్ రోడ్లో. కాసేపు చల్లగా ఉంది నుంచుంటే ఆ గ్రానైట్ క్వారీ లారీలు టిప్పర్లు కార్లు జర్రం దూసుకుపోతా ఉండి ఇంక ఏం అర్థం కాక అక్కడి నుంచి బయలుదేరి ఇంక వస్తా మరిచెట్లపాలెం దగ్గర వాటర్ మళ్ళీ 2 సోడాలు తాగి మళ్ళీ వాటర్ బాటిల్ తీసుకొని బయలుదేరే వెంటకి ఇంకా కనిగిరి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చేటప్పుడు బాగా అలసిపోయాము. 5 గంటలైంది ఇంటికి వచ్చేటప్పటికి. ఇంకా అలసిపోయి ఇంకా ఇంటికి రాగానే మా అమ్మాయి మేము తెచ్చుకున్న పుచ్చకాయలు అయితే కోసి ఇచ్చింది. ఆ పుచ్చదబ్బ తిని కాస్త సేద తెచ్చుకొని కాసేపు రిలాక్స్ అయ్యామండి. రిలాక్స్ అయిన తర్వాత ఇంక మేమేమి ఇంకా సాయంత్రం బజార్కి కూడా బాగాలేదు, బాగా రెస్ట్ తీసుకోవాలి. ఇంక ఇంటికాడ రెస్ట్ తీసుకున్నాను. ఇవాళ ఉదయాన్నే లేచి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇది ఈ ఒంగోలు ముచ్చట ఇలా జరిగిందండి. తక్కువ ఖర్చు ఏం కాలేదు. మొత్తానికైతే ఆనందం ఏంటంటే ఈ పుచ్చకాయ ఇంటికి తీసుకొచ్చుకుని తింటే తృప్తి ఉంది. ఎందుకంటే 120 రూపాయల ఖర్చుతో మనకి టేస్ట్ బాగుంది. పుచ్చకాయలు అయితే లోపల ఏం పోవలేదు కాబట్టి విజయం సాధించినట్టు విజయ గర్వంతో హాయిగా హ్యాపీగా పుచ్చదబ్బ ఆనందంగా తినడం జరిగింది. తక్కువ ఖర్చులో ఎక్కువ ఆనందాలు ఉంటాయి, ఎక్కువ ఖర్చులో ఆనందాలు ఉండవనేది నాకు అర్థమైంది. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.